హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మన 'రాజసాబ్' మూవీ అయితే చూడడం అయితే జరిగింది. మూవీ వచ్చేసి నాకు ఓవరాల్‌గా జస్ట్ ఓకే అనిపించింది భయ్య. అండ్ మూవీ యొక్క కాన్సెప్ట్ వచ్చేసి చాలా మంచి కాన్సెప్ట్ అయితే తీసుకున్నాడు మారుతి అయితే. అండ్ సినిమా ఎగ్జిక్యూట్ చేసే దాంట్లో ఫ్లాప్ అయ్యాడని చెప్పొచ్చు. అండ్ అక్కడక్కడ వీఎఫ్ఎక్స్ అయితే చాలా బాగుంది. కొన్ని వీఎఫ్ఎక్స్ అయితే బాగలేదు. అండ్ ప్రభాస్ అన్న గారి పర్ఫార్మెన్స్ అయితే ఎర్రగా తీశాడని చెప్పొచ్చు. అండ్ 'బాహుబలి' తర్వాత చాలా సినిమాలు చాలా తక్కువ స్క్రీన్ టైమ్ తోటి చాలా కొద్దిగానే కనిపించాడు ప్రభాస్ అన్న. ఈ మూవీలో వచ్చేసి చాలా ఫుల్ లెంగ్త్‌లో అయితే కనిపించాడు. అండ్ ప్రభాస్ గారి యాక్టింగ్ అయితే కేక్ ఉంది భయ్య. అండ్ మారుతి గారైతే అనుకున్నట్టు మూవీ అనౌన్స్ చేసిన కానుంచి చాలా డౌట్ తోటి ఉన్నారుగా, అదే నిజం చేశాడని చెప్పొచ్చు మారుతి వచ్చేసి. అండ్ సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత ఆ ట్రైలర్ మంచిగుంది. అండ్ ఎమోషనల్‌గా ఫీల్ అయ్యాడు. నా అడ్రస్ పెడతా అక్కడికొచ్చి నన్ను కలవండి సినిమా బాలేపోతే అని అన్నాడు. ఒక నమ్మకం అయితే వచ్చింది. కానీ మళ్ళీ అదైతే పోయింది భయ్య. సినిమా అయితే దరిద్రంగా ఉందని చెప్పొచ్చు. అండ్ ప్రభాస్ గారు ఎందుకు తీశారో నాకు అర్థం కాలేదు. అండ్ చాలా పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు కాబట్టి జస్ట్ కామెడీ, హర్రర్, రిలాక్స్ కోసం ఏమో తీశాడు కావచ్చు అని అనిపించింది ప్రభాస్ అన్న. సినిమా అయితే దొబ్బెట్టాడు భయ్య. ఈడ చూడు మీరు ఈ సోషల్ మీడియా ఎక్కడైనా చూడండి ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే తెగ తిడుతున్నారు. మారుతిని వచ్చేసి అడ్రస్ పెట్టాడుగా అక్కడికెళ్ళి కొట్టాలిరా, ఎందుకు తీసాడో కూడా అర్థం కావట్లేదు. అసలు నువ్వేం తీద్దాం అనుకున్నావు, అసలు ఏం తీసావు, ఏంది ఈ సినిమా అని అయితే తెగ ట్రోల్ చేస్తున్నారు ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే. అండ్ ఒకవేళ మీరు మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో వీడియో కింద కామెంట్. నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. ప్రభాస్ అన్న యాక్టింగ్ అయితే క్రాక్ ఉంది భయ్య.